మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆపరేషన్ కగార్ను వెనక్కి తీసుకోవాలన్నారు. మావోయిస్టులు గత 6 నెలలుగా కాల్పులు జరపలేదని, తాము కాల్పుల విరమణ చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఆపి శాంతియుత చర్చలకు రావాలని కోరారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ఆపరేషన్ కగార్ పేరుతో గత 17 రోజులుగా ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎన్కౌంటర్లు అయితే నిర్వహిస్తున్నారు. పోలీసులు అయితే ఇప్పటి వరకు 20,000 మంది పోలీసులు ఇక్కడికి చేరుకొని ఈ యొక్క కర్రిగుట్టలను చుట్టుముట్టడం జరిగింది. ఇప్పటికీ ఏప్రిల్ 22వ తారీఖు నుంచి మొదలెట్టినటువంటి ఈ ఆపరేషన్ కగార్ ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఇప్పటి వరకు సుమారుగా పోలీసు బలగాలు 25,000 మంది సిఆర్పిఎఫ్, బస్తర్ ఫైటర్స్, డిఆర్జీ బలగాలు మాత్రం ఇక్కడ చేరుకొని పూర్తిగా ఈ కర్రిగుట్టలను పూర్తిగా జల్లబెట్టడం జరుగుతుంది. కర్రిగుట్టల వద్ద ఇప్పటికే గత 17 రోజులుగా ఈ యొక్క కర్రిగుట్టలో భారీగా కూమింగ్ నిర్వహిస్తూ ఇప్పటికే 200కు పైగా ఈ యొక్క మందు పాత్రలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు బీరు బాంబులను, మందు ఐఈడీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్లయితే నిన్న మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మందు పాత్ర పేలి సుమారుగా ములుగు జిల్లా అంటే తెలంగాణ పోలీసులు ఒక 3 మందు పాత్ర పేలి చనిపోవడం జరిగింది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే కొంతమందికి పోలీసులకు గాయాలు కూడా అవడం జరిగింది. పోలీసు గాయాలైన వారిని ఆసుపత్రులకు తరలించడం జరిగింది. మరో దిక్కు మావోయిస్టులు కూడా 22 మంది మావోయిస్టులు చనిపోయినట్లు, అందులో 19 మంది మావోయిస్టులను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం స్వాధీనపరుచుకొని వారిని ఐడెంటిఫై చేస్తుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే గత 17 రోజులుగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లో భారీగా ఈ యొక్క కూమింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పోలీసు బలగాలు అయితే భారీగా చేరుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులు లేని రహితగా 2026 మార్చి 30 వరకు పూర్తిగా మావోయిస్టులు లేని దేశంగా ఏర్పాటు చేస్తా అని చెప్పి ఒక నిర్ణయాత్మకంగా నిర్ణయం తీసుకొని ఈ యొక్క ఆపరేషన్ కగార్ను నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. మనం ఓదికు చూసుకున్నట్లయితే ఇప్పటికే మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. మేము శాంతి చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ యొక్క ఆపరేషన్ కగార్ను వెనుకకు తీసుకోవాలని చెప్పని మావోయిస్టులు తెలియపరిచినప్పటికీ ఓదికు ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆపరేషన్ కగార్ను ఆపు చేయాలని చెప్పింది. అయినప్పటికీ కూడా ఈ ఆపరేషన్ కగార్ను నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆపరేషన్ కగార్లో నిన్న మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆపరేషన్ కగార్లో తెలంగాణ పోలీసులు మాత్రం ఒక 3 మరణించడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మధ్య ఈరోజు తెలంగాణ అధికార ప్రతినిధి మావోయిస్టు ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. మేము ఒక 6 నెలలుగా ఈ యొక్క కాల్పులను విరమించుకుంటున్నాం, శాంతి చర్చలకు వస్తామని చెప్పని దిక్కు అధికార ప్రతినిధి జగన్ కూడా ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. కావున ఇప్పటికీ ఈ యొక్క కర్రిగుట్టలు తెలంగాణ సరిహద్దు, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు బార్డర్లో ఉన్నటువంటి కర్రిగుట్టలను పూర్తిగా స్వాధీనపరచుకొని పోలీసు బలగాలు మాత్రం పూర్తిగా కూమింగ్ నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖ విడుదల చేయడంలో ఏమన్నా మార్పులు ఏర్పడతాయా, ఈ యొక్క ఆపరేషన్ కగారు ఆగిపోతుందా లేకుంటే ఇంకా కొనసాగుతుందని చెప్పి వేచి చూడాల్సిందే. కెమెరామ్యాన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, కర్రిగుట్ట.